ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయమున మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని యొక్క హస్తం మీకు తోడుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ఒక వచనాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం ఇలా సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో సృష్టికర్త అనేటువంటి దేవుడు నిన్ను నన్ను చూసి అంటున్నాడు, కుమారుడా కుమార్తె, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక కుమారుని యొక్క తండ్రిని మనం చూస్తున్నాము. ఆ తండ్రికి ఒక కుమారుడు ఉంటున్నాడు. ఆ కుమారుడికి చిన్న ప్రాయం మొదలుకొని సాతాను యొక్క బంధకంలో ఆ యొక్క కుమారుడు ఉంటున్నాడండి. అతన్ని ఆ యొక్క సాతాను అపవిత్రాత్మ చంపివేయాలని ఎన్నోసార్లు నిప్పులోను నీళ్ళలోనూ అది నెట్టి త్రోసి చంపాలని చూసింది. కానీ దేవుని కృప వల్ల ఆ బిడ్డ ప్రాణంతో కాపాడబడ్డాడు. ఇప్పుడు ఈయన యేసయ్యను గురించి వినబడి యేసయ్య దగ్గరకు వస్తున్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య యొక్క శిష్యులు ఈ యొక్క అపవిత్రాత్మను తరిమివేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ తరిమివేయలేకపోతున్నారు. ఇప్పుడు యేసయ్య దగ్గర ఆయన అంటున్నాడు, యేసయ్య, నేను ఇలాగా నా కుమారుడు యొక్క స్వస్థత కొరకు నేను నీ దగ్గరకు వచ్చాను. నీ యొక్క శిష్యులు ఆ యొక్క స్వస్థతను ఇవ్వలేకపోయారు. నీ యొక్క శిష్యులు ఆ యొక్క సాతాను తరిమేయలేకపోయారు. నా కుమారుని విడిపించయ్యా అని చెప్పకుండా ఏం చేస్తానంటే, నీ శిష్యులు ఏం చేయలేకపోయారయ్యా, ఏదో నువ్వేమన్నా చేయడానికి నీకు బలం ఉంటే శక్తి ఉంటే చెయ్యయ్యా అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియులారా, అప్పుడు యేసయ్య అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని ఆయన అంటున్నాడండి. ఇప్పుడు అంతవరకు ఎక్కడ పొరపాటు ఉంది, ఎందుకు నాకు ఆశీర్వాదం దొరకడం లేదు, ఎందుకు నాకు విడుదల దొరకడం లేదు, ఎందుకు నా కుటుంబంలో అద్భుతం జరగడం లేదని చెప్పి ఆ యొక్క తండ్రి ఎన్నోసార్లు ఆలోచించుంటాడు. ఎంతో మందిని సనుక్కొని ఉంటాడు, దేవుని కూడా సనుక్కొని ఉంటాడు. కానీ ఇప్పుడు పొరపాటు ఎక్కడుంది అని యేసుక్రీస్తు ఆయనకి తెలియజేశాడండి. పొరపాటు బయట లేదు, పొరపాటు దేవుని మీద లేదు, పొరపాటు నీ మీద మనుషుల మీద లేదు. పొరపాటు ఎక్కడుందో మనలో ఉంది. తప్పు మనలో ఉంది. ఆటంకం ఎక్కడుందంటే మనలో ఉంది. ఆ ఆటంకం ఏంటంటే మనకు అవిశ్వాసమే ఆ ఆటంకము. అప్పుడు యేసుక్రీస్తు దాన్ని తెలియజేస్తున్నాడు. కుమారుడా, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు నన్ను వెతుకుతున్నావు, నా సంఘానికి వెళుతున్నావు, నన్ను ఆరాధిస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, కానీ నీ దగ్గర విశ్వాసం లేదు. ఈ యొక్క తండ్రి ఏం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, సరే ఇప్పుడు యేసయ్య నీ దగ్గరకు వచ్చాను, నువ్వు కూడా ఏదన్నా ప్రయత్నం చెయ్యయ్యా, నీ వల్ల అయితే చెయ్యి, విడిపించనైతే నువ్వు విడిపించని అంటున్నాడు. 10తో 11 ఒక వ్యక్తిగా యేసయ్యను కూడా ఈయన పోలుస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఏం జరిగింది, యేసుక్రీస్తు 10లో ఒక వ్యక్తి కాదండి, యేసయ్య మాత్రమే శక్తిగల దేవుడు. ఆయన మాత్రమే మనం విడిపించగలడు. వెంటనే అంటున్నాడు, యేసయ్య ఆ తండ్రి యొక్క పొరపాటుని తెలియజేస్తున్నాడు. ఆ యొక్క కుమారుడికి ఎందుకు స్వస్థత దొరకలేదు, ఎందుకు నువ్వు ఆశించినటువంటి మేలు ఎందుకు జరగలేదు, దానికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని దేవుడు ఆ యొక్క తండ్రికి ఆయన తెలియజేస్తున్నాడు. వెంటనే ఆయన గ్రహిస్తున్నాడు, ఇన్ని రోజులు నేను దేవుడి మీద పొరపాటు ఉందనుకున్నాను, దేవుడు నా ప్రార్థన వినలేదని చెప్పి నేను దేవుని సనుక్కున్నాను, బాధపడ్డాను, మనుషులు నాకు ఏమన్నా ఒకవేళ నాకు విరోధంగా ఏమన్నా చేస్తున్నారేమో అని చెప్పి నేను ఎన్నోసార్లు ఆలోచించాను, ఎందుకు నేను ఆశించేటువంటి మేలు నాకు దొరకడం లేదని చెప్పి బాధపడ్డాను. కానీ ఈరోజు నేను గ్రహిస్తున్నాను, నాలోనే ఆ పొరపాటు ఉంది, నేనే కారణం అని చెప్పి ఆ గ్రహించేటువంటి ఆ యొక్క మనస్సు దేవుడు ఆ యొక్క తండ్రికి దయచేశాడు. వెంటనే యేసయ్య దగ్గర ఆయన కన్నీళ్లతో వేడుకుంటున్నాడు, అయ్యా, నేను నమ్ముచున్నాను, ఇన్ని రోజులు పొరపాటు నాలో ఉంచుకొని పొరపాటు నేను బయటికి ఎత్తికాను, ఎందుకు ఆటంకాలు వస్తున్నాయని చెప్పి నేను బయట ఎత్తికాను. ప్రభువా, నేను నిన్ను నమ్ముచున్నాను, ఇప్పుడు పూర్తిగా నమ్ముచున్నాను, కానీ నాలో ఉండేటువంటి అవిశ్వాసాన్ని తొలగించేయని చెప్పి ఆయన యేసయ్యకి అప్పగించినప్పుడు యేసయ్య ఆ యొక్క పొరపాటును సరిచేస్తున్నాడు. వెంటనే అద్భుతం జరుగుతుంది. ప్రియులారా, ఈరోజు మనం ఎన్నో కార్యాల కొరకు మనము ప్రార్థిస్తున్నాము, ఉపవాసం ఉంటున్నాము, కన్నీరు కారుస్తున్నాము, దేవుని వెతుకుతున్నాము. కానీ ప్రియులారా, పొరపాటు అక్కడ ఎక్కడ ఉందంటే బయట లేదండి, దేవుని మీద లేదు, మన దగ్గర ఉంది. ఎందుకంటే మనం ప్రార్థిస్తున్నాము ఒక ఆశీర్వాదం కొరకు, కానీ ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ యొక్క మేలును దేవుడు దయచేయగలడు, దేవుడు ఇస్తాడు అనేటువంటి విశ్వాసము మనలో లేకుండానే మనం ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, కాబట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను సరి చేసుకో,
నిన్ను సరిచేసుకో. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నన్ను పూర్ణ మనస్సుతో నువ్వు నమ్మినప్పుడు నేను నువ్వు ఆశించేటువంటి మేళ్లను నీకు దయచేయగలనని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాను. కాబట్టి మన పొరపాటును సరిచేసుకుందామా, మన అవిశ్వాసాన్ని తీసేయమని చెప్పి దేవుని దగ్గర అడుగుదామా, ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు యొక్క మాటలు ఏమైనా మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డలు తండ్రి యేసయ్య స్తోత్రం పొరపాటు తనలో ఉంచుకొని తండ్రి యేసయ్య ఎందుకు యొక్క మేలు జరగలేదు, నాకు ఎందుకు ఒక ఆశీర్వాదం దొరకలేదని చెప్పి బాధపడుతున్నారేమో తండ్రి. ఈరోజు వారి యొక్క పొరపాటును తండ్రి యేసయ్య వారి అవిశ్వాసాన్ని మీరు గుర్తు చేశారు తండ్రి. దాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈరోజు తండ్రి మీ బిడ్డలు తండ్రి వారి యొక్క పొరపాటును సరిచేసుకొని తండ్రి వారి యొక్క తప్పును సరిచేసుకొని తండ్రి నీ ద్వారా వారు ఆశించేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసేటువంటి అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.